అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇప్పుడు రీడింగ్ వచ్చేసి ఏంటంటే, మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ నుండి మీకు మెసేజ్ ఏముంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది చెక్ చేద్దాము. ఓకే, ఇది వచ్చేసి ఎనర్జీ చెక్ ఇన్ లాగా అనమాట. అండ్ ఇది నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎనర్జీ అటాచ్డ్ టు యూ అని చెప్తాను. ఓకే, ఎవరు ఈ పర్సన్, కొంతమందికి ఈ పర్సన్ ఎవరైనా డిఫరెంట్ అయి ఉండొచ్చు రిలేషన్లో, రైట్? కానీ మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. చూడండి, ఆ పర్సన్ అనమాట. ఆ పర్సన్ నుంచి మీకు మెసేజెస్, వాళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పేసి. పర్టికులర్గా వీళ్ళు మీకు రొమాంటిక్ పార్ట్నరే అవ్వాల్సిన అవసరం లేదు. ఎనర్జీ అటాచ్డ్ టు యూ అని అనమాట. ఎప్పుడు మీతోనే ఉంటుంది ఎనర్జీ. లైక్ మీ ఆలోచనలో ఉండడము, మీరు వాళ్ళ గురించి థింక్ చేస్తూ ఉండడము, వాళ్ళు ఏం జరుగుతుంది అని ఉంటుంది చూడండి. అలాంటి పర్సన్, ఆ పర్సన్కి సంబంధించి ఈ రీడింగ్ అనమాట. ఓకే, సో ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇది ఎవరి గురించి చేస్తున్నాను రీడింగ్, స్పెసిఫిక్గా ఏదైనా రొమాంటిక్ పార్ట్నర్ గురించే చేస్తున్నానా అని చెప్పేసి అనుకుంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎస్, ఆ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే మీరు చాలామంది దానికి సంబంధించే చూస్తున్నారు కాబట్టి. ఓకే, ఎనీవే అది మీకు చెప్పాలనుకున్నాను. 5 ఆఫ్ కప్స్, బాధపడుతున్నట్లు తెలుస్తుంది సమ్వన్. ఎనీవే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవాళ నాకు చాలా హెడేక్ ఉంది. కొంచెంసేపు బయటికి వెళ్దాము అనుకుంటున్నాను. ఇవన్నీ పక్కన పెట్టేసి, ఫోన్ అంతా పక్కన పెట్టేసి బయట ఎక్కడికైనా వెళ్ళి కూర్చుంటాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. మైగ్రేన్ ఉంటే ఏదో ఒక బాధ అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా, సంబంధం లేకుండా వస్తుందన్నమాట. మార్నింగ్ నుంచి ఏం వర్క్ కూడా చేయలేదు ఈరోజు. ఎనీవే చూద్దాం మరి రీడింగ్ ఎక్కడికి తీసుకెళ్తుందో. అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నాకు వర్క్ ఎక్కువ ఉన్నందుకు నేను డైలీ 1 రీడింగ్ మాత్రమే తీసుకోగలుగుతాను, అంతకు మించి ఎక్కువ తీసుకోలేను. కొన్నిసార్లు ఇఫ్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఓకే, అది కూడా తీసుకోను అనమాట. ఓకే, నేను మెయిన్ పీస్ని ప్రిఫర్ చేస్తాను, మీ అందరికీ తెలుసు, రైట్? అందుకని చెప్పి కొన్నిసార్లు తీసుకోను. బట్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ టెక్స్ట్ మీ, నేను మీకు స్లాట్ అనేది ఇస్తాను అనమాట, ఎప్పుడు చేస్తాను అని చెప్పేసి. మీకు నిజంగా కావాలనుకుంటే మీరు ఆ స్లాట్లో బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో చూద్దాము మరి ఇప్పుడు ఈ జనరల్ రీడింగ్లో ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో చూద్దాం. ఆల్మోస్ట్ మీకు జనరల్ రీడింగ్తో వచ్చేస్తుంది మీకు కావాల్సిన ఏది తెలుసుకోవాలనుకుంటున్నారని. లేదు మీకు ఎమర్జెన్సీ అర్జెంట్ అంటే అప్పుడు మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఓకే, చూద్దాం మరి ఈ పర్సన్ మీ గురించి, ఈ ఎనర్జీ అటాచ్డ్ టు యూ. ఓకే, ఏం ఆలోచిస్తున్నారు, మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని. 8 ఆఫ్ పెంటికల్స్. ఓకే, 6 ఆఫ్ కప్స్. ఓ, చాలా మిస్ అవుతున్న ఎనర్జీ. క్వీన్ ఆఫ్ కప్స్. మై గాడ్, వావ్, వెరీ స్వీట్ ఎనర్జీ. ద స్ట్రెంగ్త్. వన్ మోర్ యూనివర్స్. మనం మెసేజెస్ కూడా చూద్దాము ఈ రీడింగ్లో. నేను మీకు మెసేజెస్ కూడా చెక్ చేస్తాను. ఓకే, 9 ఆఫ్ వాండ్స్. ఓకే, 7 ఆఫ్ స్వోర్డ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్. 7 ఆఫ్ స్వోర్డ్స్. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ మీకు ఏం చెప్తానంటే, ఈ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. రీసెంట్లీ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఈ ఎనర్జీ కంటిన్యూస్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, స్పెసిఫిక్గా కొన్ని ఎనర్జీస్ గురించి వస్తుంది మనకి రీడింగ్లో. మీరు నేను చేసిన 1 వీక్లో చేసిన వీడియోస్ చూస్తే మనకు ఈ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్, ద ఎనర్జీ అటాచ్డ్ యూ. నేను మీ పర్సన్ అని చెప్తాను, మళ్ళీ అది చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. నేను మీ పర్సన్ అని చెప్తాను ఇక్కడ. ఓకే, సో మీ పర్సన్ డెఫినెట్లీ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు, చాలా మిస్ అవుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ 6 ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ బాండ్ గురించి. 6 ఆఫ్ కప్స్ కూడా మీరు చూస్తూ ఉండిండొచ్చు కార్డ్ని, రైట్? మీరు అబ్జర్వ్ చేసింటే ఎన్నిసార్లు వచ్చిందో అని. ఇది వచ్చేసి మన పాస్ట్ లైఫ్ లవ్ గురించి చూపిస్తుంది. పాస్ట్లో మీరు ఆ కనెక్షన్ని మెన్షన్ చేస్తుంది అనమాట. సో డెఫినెట్లీ ఈ పర్సన్ మీ మధ్యలో ఉన్న ఆ స్వీట్ మెమొరీస్ని, ఓకే, వెరీ ఇన్నోసెంట్ కైండ్ ఆఫ్ కనెక్షన్ పాస్ట్లో, రైట్? ఎలా అంటే ఏదో ప్యాషన్గా, క్యాజువల్గా ఇలాంటిది కాకుండా ఇద్దరు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడము, షేర్ చేసుకోవడము, ఎమోషన్స్ని, అప్పుడప్పుడు గిఫ్ట్స్ లాంటివి ఇచ్చుకోవడము, ఇలాంటి టైప్ ఆఫ్ ఎనర్జీ చూపిస్తుంది అనమాట మీ ఇద్దరి మధ్యలో. సో ఈ పర్సన్కి మీతో స్పెండ్ చేసిన టైమ్, మీతో షేర్ చేసుకున్న మెమొరీస్,
అన్నీ గుర్తుకొస్తున్నాయి. కొంతమందికి ఏంటంటే ఈ పర్సన్ మీరు ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళిండొచ్చు, ఏదైనా మాన్యుమెంట్ చూడ్డానికి, లేకపోతే ఏదైనా ట్రిప్ లాంటిది, లేకపోతే వెళ్దామని చెప్పి డిస్కస్ చేయడము, లేకపోతే మీ ఇద్దరికి ఈ ప్లేస్ వచ్చేసి లైక్ సమ్ సార్ట్ ఆఫ్ స్వీట్ డెస్టినేషన్ అయి ఉండొచ్చు, ఇలాంటిది అనమాట. సో వీళ్ళు దాని గురించి గుర్తు తెచ్చుకొని కలిసి ఉండొచ్చు కూడా కొంతమందికి, లేకపోతే కొంతమంది ప్లాన్ కూడా చేసి ఉండొచ్చు, నాకు ఇవాళ ఈ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇలాంటిది ప్లాన్ చేసినప్పుడు దాని గురించి గుర్తు తెచ్చుకోవడము, సో ఇదంతా నడుస్తూ ఉందన్నమాట. వీళ్ళకి చాలా చాలా లైక్ మిస్ అవుతున్న ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఏమంటే ఈ పర్సన్ మిస్ అవుతున్నందుకు వాళ్ళని వాళ్ళు లైక్ ఆపుకుంటున్నారు. ఎలా అంటే ఈ మిస్సింగ్ ఎనర్జీని తట్టుకోలేక వీళ్ళు చూడండి, ఇక్కడ 7 of Swords చూపిస్తుంది, 10 of Wands కూడా చూపిస్తుంది. లాట్ ఆఫ్ బర్డన్, చాలా చాలా బర్డన్ ఉంది ఈ పర్సన్కి. ఒకటి, ఈ పర్సన్ వర్క్లో కూడా చాలా బిజీగా ఉన్నారు. ఓకే, వాళ్ళ లైఫ్లో దేని గురించో చాలా చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు, ఫోకస్డ్గా ఉన్నారు. ఆ రెస్పాన్సిబిలిటీస్ బర్డన్తో పాటు మీ ఆలోచనలు కూడా అనమాట. సో వెరీ వెరీ టయర్డ్ అని చెప్పొచ్చు ఈ పర్సన్. ఒకవేళ మీరు చూస్తే ఈ పర్సన్ మీకు యాక్సెస్ ఉంది చూడడానికి, మాట్లాడడానికి అని అంటే వీళ్ళ వాయిస్లో మీరు టైర్డ్నెస్ వినగలుగుతారు. వీళ్ళ ఉండే విధానంలో ఫిజికల్గా మీరు బర్డన్ కూడా నోటీస్ చేయగలుగుతారనమాట. లైక్ టైర్డ్ అయినప్పుడు డార్క్ సర్కిల్స్ లాంటివి, మొహం డల్గా కనిపించడము, ఎనర్జీ లోగా ఉండడము మనం చూసి తెలుస్తుంది, రైట్? నిద్ర సరిగిపోలేదా ఇలా అంతా చెప్తాము, రైట్? అలాంటి ఎనర్జీ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ఈ పర్సన్ నుంచి, ఎందుకంటే చాలా బర్డన్ తీసుకుంటున్నారు. ఓకే, వెరీ వెరీ డిసెప్టివ్ ఎనర్జీ ఆల్సో. ఈ పర్సన్కి ఏంటంటే ఇంత బర్డన్ కాజ్ చేస్తున్నా వీళ్ళు ఏంటంటే ఎలా ఆలోచిస్తున్నారంటే వీళ్ళకి నేనంత ఫైన్, నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, ఇట్స్ ఓకే, ఇది నా రెస్పాన్సిబిలిటీ, తప్పదు, నేను చెయ్యాలి, ఇది నేను చేయకపోతే కష్టము అని చెప్పేసి వీళ్ళు లైక్ అదే ఎనర్జీలో మూవ్ అవుతున్నారు అనమాట. మిమ్మల్ని మిస్ అవుతున్నారు, వర్క్ చేస్తున్నారు, అంతా ఉన్నా కూడా ఏంటంటే దాన్ని యాక్నాలెడ్జ్ చేయకుండా, దానికి రెస్పాన్స్ అవ్వకుండా, అది తప్ప యాక్చువల్లీ. ఎమోషన్స్ ఏది ఉన్నా సరే వచ్చినప్పుడు వెంటనే చూపించేసేయాలి, లైక్ ఎక్స్ప్రెస్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఎమోషన్స్ బాటిల్డ్ అప్ అయ్యి ఒక్కసారిగా ఒక వాల్కనో లాగా ఎరప్ట్ అయిపోయి అది నెగిటివ్గా వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. ఈ పర్సన్ దాన్ని బాటిల్డ్ అప్ చేసేసి, దాచిపెట్టేసి, సప్రెస్ చేసి ఈ ఎమోషన్స్ని, ఇట్స్ ఓకే, ఇది నన్నేం హర్ట్ చేయట్లేదు, నేను వెళ్తూనే ఉన్నాను, లైక్ వెళ్ళాలి తప్పదు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇది వాళ్ళని హర్ట్ చేస్తుంది, డెఫినెట్లీ హర్ట్ చేస్తుంది. ఈ పర్సన్ చూడట్లేదు, హ్యాపీగా ఉన్నట్లు, నవ్వుతూ ఉన్నట్లు కూడా ఫేక్గా వీళ్ళు ప్రిటెండ్ చేస్తూ ఉన్నారు. ఓకే, దట్ ఈస్ నాట్ నైస్. 8 of Pentacles ఈ పర్సన్ చూడండి, నేను ఇక్కడ 6 of Cups ఉంది, Queen of Cups ఉంది. కప్స్ ఎనర్జీ ఇక్కడ 6 of Cups, Queen of Cups డెఫినెట్లీ చూపిస్తుంది ఈ పర్సన్కి మీరంటే చాలా ఎమోషన్స్ ఉంది అని చెప్పేసి. ఓకే, అంటే లవ్వింగ్ ఫీలింగ్ అయిండొచ్చు, అఫెక్షన్ అయిండొచ్చు, ఎలాంటి అనమాట, లైక్ వెరీ వెరీ కేరింగ్, నర్చరింగ్ ఫీలింగ్స్ ఉంది వీళ్ళకు. కానీ వీళ్ళు దాన్ని హైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకటి, ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి, ఈ ఫీలింగ్స్ అనేది కన్ఫెస్ చేయాలి, మీ గురించి మొత్తం అంతా లైక్ మీతో ఉండాలి అని అంటే, ఒకటి వీళ్ళ లైఫ్లో ఏదో వీళ్ళు సాక్రిఫైస్ చేయాలన్నమాట. లైక్ ఇంట్లో బాధ్యతలు నేను చూసుకోవాలి, లవ్కి దానికి సంబంధించి నేను ఈ అఫెక్షన్కి సంబంధించి ఐఎమ్ నాట్ వర్త్ ఇట్, నేను దీనికి వర్త్ కాదు, నా పని ఇదే అని చెప్పేసి అనుకోవడం లాంటిదన్నమాట. ఓకే, లైక్ మీ ఇద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీను, లేకపోతే రిలీజియస్ గ్యాప్, లేకపోతే ఎమోషనల్ బాండ్ గ్యాప్, ఇలాంటిది ఏదైనా ఉందనుకోండి, మెంటాలిటీ గ్యాప్ కూడా ఉండొచ్చు, కొంతమంది డిఫరెన్స్ ఉండొచ్చు. ఓకే, వీళ్ళు ఏంటంటే ఇంకా తప్పదు, నేను ఇలానే ఉండాలి, వేరే వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయాలి, లేకపోతే నేను దీనికి అర్హురాలని కాదు అనుకోవడం లాంటిది నడుస్తుందన్నమాట ఇక్కడ. ఓకే, చాలా చాలా డిప్రెస్డ్ ఎనర్జీ, ఎంత మిస్ అవుతున్నా వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళ ఫీలింగ్స్ నుంచి. వీళ్ళు ఎలా అంటే, నాకు ఇక్కడ ఎనర్జీ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందంటే, ఈ మిస్సింగ్ ఎనర్జీని వీళ్ళు ఏం చేసైనా సరే డైవర్ట్ చేసుకోవడం లాంటిది అనమాట. లైక్ ఏ పని లేకున్నా ఏం చేయడం అంటే ఎట్లా ఏదో ఇంకా ఒక పని పెట్టుకొని మరీ అనమాట. ఇంక ఏం లేదు డిస్ట్రాక్ట్ అవ్వడానికి, అన్ని పనులు అయిపోయినాయి, ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసేసారు, ఇంకేం లేదు అని అంటే కావాలని ఏదో ఒక చిన్న పని, చెట్లకు నీళ్ళు పోయడం లాంటిదో, లేకపోతే కార్ కడగడం లాంటిదో, బైక్ కడగడం లాంటిదో, ఇలాంటివి ఉంటాయి, రైట్? అలాంటి పని పెట్టుకొని మరీ డిస్ట్రాక్ట్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. ఓకే, సో మీ ఎనర్జీని వీళ్ళ లైఫ్లోకి రానివ్వకుండా, వీళ్ళ మైండ్లోకి రానివ్వకుండా వీళ్ళు చాలా స్టాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇది చాలా చాలా ఈరోజు వస్తున్న ఎనర్జీలో ఇది వెరీ వెరీ డీప్ సోల్ కనెక్షన్ మీ ఇద్దరి మధ్యలో. ఈ పర్సన్ మీ గురించి ఎంత ఆలోచించకూడదంటే అంత ఎక్కువ మెమరీస్ గుర్తు వస్తుందన్నమాట. ఓకే, కొంతమందికి నేను ఇక్కడ ఏం చూస్తున్నానంటే చూడండి, 9 of Wandsతో
చాలా పాస్ట్ హర్ట్ కూడా ఉంది కొందరికి. ఈ పర్సన్కి అయ్యుండొచ్చు, మీ కనెక్షన్ వల్లనే అయ్యుండొచ్చు. ఓకే, సో వీళ్ళు వాల్ పెట్టడం లాంటిదన్నమాట. కానీ పెట్టి ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే నాకు ఈ కార్డ్ని చూస్తుంటే వాల్ పెట్టడం లాంటిదంటే అడ్డు గోడ పెట్టేసి అలో చేయకుండా ఉండడము, లైక్ నువ్వు రాకూడదు నా లైఫ్లో, తప్పదు అని. వాళ్ళు అంత పెట్టిన ఈ వాల్ చూడండి, ఇట్ ఇస్ స్టిక్స్, గ్యాప్ అయితే ఉంది. వాళ్ళు పెట్టిందే మాత్రం, కానీ మీరు అలో అవ్వడానికి చాలా ఈజీ అనమాట. అంటే వాళ్ళ ఉద్దేశం ఎలాంటిదంటే, నేను ఇక్కడ చెప్పేది వద్దు అని వాళ్ళ మైండ్ చెప్తున్నా, లైక్ అలో చేయకూడదు ఈ పర్సన్ని, నేను వాల్ పెట్టాలి, తిరిగి చూడకూడదు, వీళ్ళని మర్చిపోవాలి, వీళ్ళతో ఉండకూడదు అని చెప్తూ ఉన్నా, మనసు మాత్రం ఏంటంటే ఆ చిన్న చిన్న గ్యాప్స్ నేను వదిలిపెట్టాను, రైట్, వస్తే బాగుంటుందేమో, లైక్ ఎదురు చూడడం లాంటిదన్నమాట. మీకు నేను చెప్పేది అర్థమైంది, రైట్? అది జరుగుతుంది ఈ పర్సన్కి. మీరు ఏదో రీజన్ వల్ల, ఏదో వాళ్ళ లైఫ్లో సాక్రిఫైస్ చేయాలి, వర్క్ వల్ల అయ్యుండొచ్చు, మనీ వల్ల, లేకపోతే కొన్ని సందర్భాల్లో ఈ పర్సన్కి ఇక్కడ స్ట్రెంత్ కార్డ్తో కొంచెం ఓవర్గా ఈగోయిస్టిక్ అయ్యుండొచ్చు, చాలా కంట్రోలింగ్ అయ్యుండొచ్చు, లేకపోతే కంట్రోలింగ్ పీపుల్ వీళ్ళ లైఫ్లో ఉండిండొచ్చు. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఏం చేయలేను కాబట్టి మీరంతకు మీరే, ఆ వాల్ అయితే నేను పెట్టాను, మీరంతకు మీరే వస్తే బాగుంటుంది. ఎందుకు అని అంటే నేను ఇక్కడ చెప్తాను చూడండి. మీరంతకు మీరు వస్తే బాగుంటుంది అని అనుకోవడానికి రీజన్ ఏంటంటే, ఈ పర్సన్ది వాళ్ళు ఏమీ లైక్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు మీకు ఎలాంటి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరంతకు మీరే రావచ్చు అని చెప్పేసి ఫీలింగ్ అనమాట. ఓకే, కానీ వీళ్ళు లూజ్ అవుతున్నారు స్ట్రెంగ్త్ని డే బై డే. ఎంత ఫీలింగ్స్ని హోల్డ్ చేసి పెట్టుకున్నారు, కానీ అలాగే వీళ్ళు బిలీవ్ చేస్తుంది ఏంటంటే, నేను దీనికి, ఈ అఫెక్షన్కి, ఈ స్వీట్ లవ్ కైండ్ ఆఫ్ థింగ్కి ఐ డోంట్ డిజర్వ్ ఇట్ అన్న ఫీలింగ్లో ఉన్నారు. ఓకే, అది నాకు ఎలా చెప్పాలో తెలియలేదు తెలుగులో, అదే అర్హురాల్ని కాదు అని అంటారు చూడండి, అలాంటి ఎనర్జీ చూపిస్తుంది అనమాట. వెరీ బ్రోకెన్ పర్సన్. యాక్చువల్లీ వీళ్ళు బ్రోక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు బిలీవ్ చేస్తుంది ఏంటంటే, వీళ్ళ హ్యాపీనెస్ కన్నా మెయిన్ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ హ్యాపీనెస్. కొంతమందికి పిల్లలు, లైక్ కిడ్స్ కూడా చూపిస్తుంది ఇక్కడ 6 ఆఫ్ కప్స్తో. కిడ్స్ వల్ల వాళ్ళు తప్పదు, కిడ్స్ కోసము నేను ఎలాంటి స్టెప్ తీసుకోకూడదు అని చెప్పి చూపిస్తుంది. ఓకే, కొంతమందికి ఎమోషనల్ మదర్ అయి ఉండొచ్చు, ఎమోషనల్ మదర్లీ నేచర్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, ఆ పర్సన్ వల్ల కూడా వీళ్ళు ఏంటంటే, ఆ పర్సన్ నా లైఫ్లో ఉండాలి కాబట్టి నేను మూవ్ చేయలేను అన్న ఆలోచన ఉందన్నమాట. ఓకే, సంథింగ్ ఏదో వీళ్ళని స్టాప్ చేస్తూ ఉంది. కానీ లుక్ ఎట్ దట్, వీళ్ళ ఆలోచనలు చాలా మీ గురించే ఉందన్నమాట. చాలా హర్ట్ అయిన పర్సన్. ఓకే, వెరీ వెరీ హర్ట్ పర్సన్. Let's see what else we have. Universe, please give reading for my collective. వెరీ హార్డ్ వర్క్ చేసే పర్సన్ కూడా ఈ పర్సన్. నేచర్ మంచి కష్టపడే గుణం ఉన్న పర్సన్. ఓకే, నైట్ ఆఫ్ కప్స్. లుక్ ఎట్ దాట్. కప్స్ ఎనర్జీ చాలా బాగా వచ్చింది వీళ్ళ ఫీలింగ్స్ నుంచి. యాక్చువల్లీ మనం ఫస్ట్ నుంచి చేసిన రీడింగ్స్, మీరు ముందు నుంచి అన్ని సబ్స్క్రైబర్ అయింటే మాత్రం మీకు తెలిసిండొచ్చు. మనకి వీళ్ళ ఫీలింగ్స్ చూసినప్పుడు చాలా కింగ్ ఆఫ్ వాన్స్, లేకపోతే ఎంపరర్, ఇలాంటిది అనమాట. కొంచెం మొండిగా, చాలా ఎక్కువ మొండిగా ఉండే ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతూ ఉండేది. మీరు చూడండి, కొంతమందికి ఆల్రెడీ చేంజ్ అయింది ఎనర్జీస్, కొంచెం మెల్లగా ఫ్లో అవుతున్నారు అనమాట. దాన్ని నేను అనేది టైం లైన్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ ఇంత ముందు చూస్తూ ఇప్పుడు వరకు వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ అయిపోయింది. కొంతమందికి ఇంకా మళ్ళీ కొత్త వాళ్ళు లైక్ జాయిన్ అవుతున్నారు, రైట్? ప్రతి ఒక్కరికి ఒక టైం లైన్లో ఇది అనేది ఎండ్ అవుతుందన్నమాట. సో ఇవాళ రీడింగ్ చూసే వాళ్ళకి ఆల్మోస్ట్ తొందరలో, ఇవాళ నిన్న ఈ రీసెంట్ వీక్లో చూసిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది అనిపిస్తుంది నాకు. ఓకే, మళ్ళీ కొత్త ఎనర్జీ స్టార్ట్ అవ్వచ్చు, రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, చెప్తున్నాను, రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 2 ఆఫ్ వాన్స్ ఆలోచిస్తున్నారు. ఓకే, నైస్. నైట్ ఆఫ్ వాన్స్ ఒకటి. వావ్, ద టవర్, బాటమ్ ఆఫ్ ద డెక్. ఈ పర్సన్ మిమ్మల్ని కనుక రీచ్ అయితే గైస్, చాలా సడన్లో రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు వీళ్ళని. ఓకే, రీచ్ అవ్వడం లాంటిది ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒకవేళ మీరిద్దరూ ఆల్రెడీ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు, లేకపోతే మ్యారీడ్ కపుల్ అలా అయింటే మాత్రం మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఉంది. బట్ లైక్ ఏదో గొడవ వల్ల దూరం అయ్యారంటే కలవడం లాంటిది అనమాట.
ఓకే, అది మీరు ఇద్దరి మీద జస్ట్ ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంది కానీ ఎప్పుడు చెప్పుకోలేదంటే వచ్చి చెప్పడం. సో మీ సిచ్యువేషన్ని బట్టి రీచ్ అవ్వడం అనేది నేను చెప్తున్నాను అనమాట. సో మీరు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారు, ఇంకా ఒకరినొకరు అర్థం చేసుకునే టైంలోనే ఉన్నారు, ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యే టైంలోనే ఉంది. ఆ వెంటనే అది నెక్స్ట్ స్టెప్కి లైక్ ఎండ్ వరకు అని అనుకోవడము దట్స్ నాట్ ఓకే. అండ్ దట్టు నేను ఇది నెక్స్ట్ 48 అవర్స్కి చూస్తున్న రీడింగ్, రైట్? సో నేను అదే చెప్తాను, ఎప్పుడైనా సరే మనము ప్రాక్టికల్గా అనలిటికల్గానే ఆలోచించాలి. లైక్ వీ కెనాట్ డ్రీమ్ టూ మచ్, డ్రీమ్లో వెళ్ళిపోయి ఇల్యూజన్స్ క్రియేట్ చేసుకొని ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసుకుంటే మనల్ని మనమే హర్ట్ చేసుకున్న వాళ్ళు అవుతాం అనమాట. సో నేను దానికి తగ్గట్లుగానే మీకు ఇక్కడ రీడింగ్లో ఏం వస్తుందో కూడా చెప్తున్నాను. ఓకే, అలానే తీసుకోండి. మీకు అర్థం అవుతుంది, రైట్? మీకు కమ్యూనికేషన్ వచ్చిందంటే హాయ్ అని వాళ్ళు మెసేజ్ పెట్టడము, ఇన్ని రోజుల నుంచి లేదు, సడన్లో మెసేజ్ పెట్టడం లాంటిది. వాళ్ళు లైక్ మనం ఇద్దరం బయటికి వెళ్దాము, ఇలా అక్కడ తిరిగేసి వద్దాము అని చెప్పడం కూడా ఒక టైప్ ఆఫ్ మూవే కదా, రైట్? సో మీ సిచ్యువేషన్ని బట్టి ఈ ఎనర్జీ అనేది లైక్ ఈ మెసేజెస్ అనేది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో నైట్ ఆఫ్ కప్స్, 2 ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ వాండ్స్ చూపిస్తుంది. ఆల్రెడీ నేను మళ్ళీ చెప్తున్నాను, రీసెంట్గా కూడా ఏదో లాస్ట్ వీక్లో కూడా ఈ వీక్ మధ్యలోనే పోస్ట్ చేసినట్టున్నాను, సర్ప్రైజ్ ఈ ఇద్దరు వ్యక్తులు అని ఏదో పెట్టాను అనుకుంటాను హెడ్డింగ్. ఓకే, అక్కడ చూస్తే మీ లైఫ్లో ఏదో ఎక్స్టర్నల్ ఎనర్జీ అంటే ఇంకొక ఎనర్జీ కూడా ఉందన్నమాట. మీకు తెలిసిండొచ్చు, తెలియకపోయిండొచ్చు, బట్ ఎవరో మీ మీద ఈ పర్సన్ కాకుండా కూడా ఇంకొక పర్సన్ ఇంట్రెస్ట్ చూపిస్తుండొచ్చు. సో మీ పర్సన్కి దీని గురించి తెలుస్తుండొచ్చు, వీళ్ళు డ్రీమ్స్లో చూస్తుండొచ్చు మీ ఈ న్యూ పర్సన్ వస్తున్న దాన్ని. ఓకే, లేకపోతే సంథింగ్ ఇలా ఏదో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లాంటిది తెలియడం అనేది జరగబోతుంది అనిపిస్తుంది నాకు చూస్తుంటే. సో కాబట్టి ఇక్కడ మూవ్మెంట్ అనేది నడుస్తుంది నైట్ ఆఫ్ కప్స్తో. ఇది మీ పర్సనల్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది. ఓకే, వీళ్ళు మీ దగ్గరికి రావాలి, ఆఫర్ చేయాలి ఈ కప్ని, అంటే లవ్, అఫెక్షన్ ఏదైనా సరే మీ కనెక్షన్కి సంబంధించి, రైట్? ఆఫర్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి, నైట్ ఆఫ్ వాండ్స్తో ఎవరో ఎక్స్టర్నల్ అనేది చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఓకే, వెరీ వెరీ ప్యాషనేటెడ్ పర్సన్. కొంతమందికి ఆల్రెడీ వచ్చేసిండొచ్చు, కొంతమందికి సూన్ విత్ ఇన్ నెక్స్ట్ 1 మంత్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది కొత్త పర్సన్. ఓకే, ఎవరైనా అయ్యుండొచ్చు. సైన్స్ చెప్తాను ఈ కొత్త పర్సన్ది, సో మీకు తెలుస్తుంది. ఏరియస్, లియో, సాజిటేరియస్ సైన్ అయ్యుండొచ్చు వచ్చే పర్సన్ది. అంటే మేషరాశి, సింహరాశి లేకపోతే ధనుషు రాశి ఉన్న పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది, కొత్త పర్సన్, మీ పర్సన్ కాకుండా. అందుకని ఈ ఎనర్జీ వచ్చినప్పుడు మీ పర్సన్కి అది రిఫ్లెక్ట్ అయ్యి వీళ్ళు తొందరలో లేదు ఇంత మిస్ అవుతున్నప్పుడు దీన్ని డిస్ట్రాక్ట్ చేసుకోవడం కంటే ఒక ఫార్వర్డ్ మూమెంట్ తీసుకోవడమే బెస్ట్ అని చెప్పి వీళ్ళు మీ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఆలోచిస్తున్నారు గ్రోత్ని ఎలా, లైక్ మీ కనెక్షన్లో గ్రోత్ అనేది ఎలా తీసుకొని రావాలి. నిన్న నేను లియో రీడింగ్ చేశాను, లియో రీడింగ్కి చాలా వరకు ఇది రిఫ్లెక్ట్ అయ్యింది నాకు ఇక్కడ అనిపిస్తుంది. ఓకే, నేను దాని అర్థం మీరు లియో అని లేకపోతే లియో పర్సన్ కోసం చూస్తాను కాదు, ఎనర్జీ రిఫ్లెక్ట్ అయింది అని చెప్తున్నాను అంతే. ఓకే, సో 2 ఆఫ్ వాండ్స్ ఎదురు చూస్తున్నారు వీళ్ళు ఎలా స్టెప్ తీసుకోవాలి అని చెప్పేసి అనమాట. ఓకే, కొంతమందికి ఒకవేళ కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీ మధ్యలో. ఓకే, మీ లైఫ్లో లేకపోతే వాళ్ళ లైఫ్లో అనుకోండి. ఆ పర్సన్ ఒకవేళ మీరు కిడ్స్ కానివ్వండి, కిడ్స్, మదర్లీ నేచర్ పర్సన్ ఇలా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఈ పర్సన్ ఆలోచన ఏముందంటే మీరు అది యాక్సెప్ట్ చేస్తారా, లైక్ వాళ్ళ ఆ లైఫ్ మీరు ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఆ పర్సన్తో పాటు ఆ ఎనర్జీస్తో పాటు మీ లైఫ్లోకి వస్తే యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న థాట్తో ఉన్నారనమాట. సో కాబట్టి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఎలా రావాలి, ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా చెప్పాలి అని చెప్పేసి. బట్ సూన్ నాకు ఎందుకో అనిపిస్తుంది వీళ్ళకి స్టెప్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ఇంకా మనం ఫీలింగ్సే చూస్తున్నాము, ఇంకా మనము నెక్స్ట్ యాక్షన్ చూడలేదు. ఓకే, మీరు అది అర్థం చేసుకోవాలి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు చాలామంది. నేను అందుకే సపరేట్గా హెడ్డింగ్స్ చెప్పి మరీ చెప్తాను, సో దట్ యూ వోంట్ కన్ఫ్యూజ్. ఓకే, ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ వీళ్ళ ఆలోచనలు అయితే ఉంది, వీళ్ళు అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని అని చెప్పేసి. ఎందుకంటే ఏదో న్యూ ఎనర్జీ రావడం మీకన్నా ముందు మీ పర్సన్కి తెలుసు. నేను ఇది చాలాసార్లు పాత రీడింగ్స్లో చాలాసార్లు మెన్షన్ చేశాను. మనకన్నా ముందు మనకు అటాచ్ అయిన ఎనర్జీకి తొందరగా తెలిసిపోతుంది మన లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. ఓకే, సో అది అక్కడ సైన్ వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి. సో యా, ఈ న్యూ పర్సన్ ఎంటర్ అవుతున్నది మీ పర్సన్కి తెలిసి వీళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ అవుట్ ఆఫ్ నోవేర్ సడన్లీ ఇక్కడ టవర్ చూపిస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యరనమాట. ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఈ న్యూస్ మీకు రావచ్చు. కొంచెం ఎందుకు నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే
ఎక్స్పెక్ట్ చేయని టైంలో వస్తుంది కాబట్టి ఈ న్యూస్ మీకేంటంటే ఒక్కసారిగా షేకన్ లాగా అనమాట. అంటే ఇప్పుడు నేను ఏంటి చేసేది అని చెప్పి కూడా అనుకోవచ్చు. మేబీ నాకు ఇక్కడ ఇంకోటి ఏం రిఫ్లెక్ట్ అవుతుందంటే, మేబీ ఈ పర్సన్ వచ్చినప్పుడు మీరు ఆల్మోస్ట్ మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. మీరు మేబీ రెడీగా లైక్ ఇంకొక రిలేషన్షిప్పో, లేకపోతే ఇంట్లో వాళ్ళు నిర్ణయించిన పెళ్ళియో, లేకపోతే లైక్ సింగిల్గా ఉండి లైఫ్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసో ఇలా అనమాట. లైక్ ఏదో మీ వర్క్లో మీరు ఉండిపోయారు, ఇంకా అయిపోయింది అని చెప్పేసి ఆ టైంలో వచ్చి ఈ పర్సన్ మీ లైఫ్ ఇంకా అంత బాగుంది, ఐఎమ్ సో హ్యాపీ, ఫైనల్లీ నేను హీల్ అయ్యాను అనుకున్న టైంలో భ్యామ్ ఈ టవర్ వచ్చి పడే ఛాన్సెస్ ఉంది. ఈ టవర్ సడన్గా ఈ పర్సన్ మీకు షాక్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సో మీకు ఆల్రెడీ నేను చెప్తున్నాను కాబట్టి వచ్చినప్పుడు బీ ప్రిపేర్డ్. ఓకే, ఇంటెన్షన్ అయితే చాలా క్లియర్గా చూపిస్తుంది ఈ పర్సన్ది మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి. నైస్. కొంచెం హెడేక్ ఉంది, అందుకే మెల్లిగా మాట్లాడుతున్నాను. ఓకే, చూద్దాము వీళ్ళ ఫ్యూచర్ యాక్షన్ ఏంటి అని చెప్పేసి. వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ ఫీలింగ్స్ ఇదంతా ఇలా నడుస్తుందన్నమాట. ఓకే, మరి యాక్షన్ చూద్దాము. కొంతమందికి ఒకవేళ నాకు ఇక్కడ టైం లైన్ చూపిస్తే యూనివర్స్ మీకు టైం లైన్ కూడా ఇస్తాను, లేకపోతే ఇట్స్ ఓకే. ఓకే, 4 of Cups. ఓకే, interesting energy. 5 of Swords. I know. The Sun. Okay, finally, thank you so much universe. 9 of Cups. ఓకే, చాలా మందికి ఫార్వర్డ్ మూమెంట్ ఉండబోతుంది. ఓకే, ఒకటి నేను మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను. మనము మన లైఫ్లో సొసైటీ గురించి చేస్తే నో, వీ వోంట్ బీ హ్యాపీ. ఎప్పుడైతే మనం సాక్రిఫైస్ చేసుకుంటూ వాళ్ళ కోసం చేయాలి, వీళ్ళ కోసం చేయాలనుకుంటే మన లైఫ్ ఎప్పుడు హ్యాపీ ఉండదు. ఏదో ఒకటి చిన్నదో పెద్దదో మనకు నచ్చింది చేసుకుంటేనే హ్యాపీగా ఉంటుంది. మీ పర్సన్కి పెద్ద ఆబ్స్టికల్ ఇది, మనం చూస్తూనే ఉంటాం రైట్. ఎప్పుడు రీడింగ్స్ చేసినా సొసైటీ గురించి వాళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచన చాలా ఎక్కువ ఉంది. ఓకే, అందుకనే వాళ్ళు ఎంత ప్రిటెండ్ చేసినా, వీళ్ళు ఎంత వాళ్ళ ఫ్యామిలీలతో లేకపోతే ఏదో ఒక పెద్ద ట్రిప్కి వెళ్ళేసి వచ్చారు అంటార్కిటికాకి, ఫొటోస్ పెట్టడము, ఏ చేసినా ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిటెన్షియస్ ఎనర్జీ. నేను చెప్తున్నాను మీకు, చాలా చాలా ప్రిటెన్షియస్ ఎనర్జీ. ఇదంతా ప్రిటెన్షియస్ అంటే అంత నాటకంలాగా అనమాట. ఉత్తి పైనకి మాత్రమే చూపించడము, మాస్క్ తీసేస్తే వెనకాల బాధపడుతూ ఉండడం, మాస్క్ పైన మాత్రమే నవ్వుతూ ఉండడం. ఈ పర్సన్కి సొసైటీ గురించి చాలా ఎక్కువ కేర్ ఉంది. నేను చెప్తున్నాను, వాళ్ళు ఏమనుకుంటారు, లైక్ మీ ఇద్దరి మధ్యలో ఏజ్ డిఫరెన్స్ ఉంటే ఏమనుకుంటారు సొసైటీ వాళ్ళు, మీరు వేరే రిలీజియన్, ఇంటర్ కాస్ట్ రిలీజియన్ వేరే అయితే ఏమనుకుంటారు, రైట్. ఇవన్నీ సొసైటీ మాట్లాడేది, మనసు కాదు. మనసు మనకి ఎప్పుడు ఇది తక్కువ అని చెప్పదు, రైట్. ఇట్ ఈస్ వెరీ సెల్ఫ్లెస్. ఎలా ఉన్నా సరే, అసలు మీరు ఇష్టపడాలంటేనే ఫస్ట్ థింగ్ ఏంటి, మీరు సొసైటీ ఏమంటుందని ఇష్టపడరు కదా, ఇద్దరు నచ్చిన తర్వాతనే ఇష్టపడతారు, రైట్, ఎవరైనా సరే. సో సొసైటీలో అనేది తర్వాత వస్తుంది, కనెక్షన్లో కొన్ని రోజుల తర్వాత, ఒక టైం వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిస్తారు. ఐఎమ్ వెరీ వియర్డ్, నాకు అది ఎందుకో నాకు చాలా వియర్డ్ అనిపిస్తుంది ఆ ఎనర్జీ. అప్పుడు వరకు బాగానే అనిపిస్తుంది, సడన్లీ ఇవన్నీ ఆబ్స్టికల్ లాగా తయారవుతాయి. ఇట్స్ సో ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. కొంచెం రీసెర్చ్ చేయాలి దీని గురించి. ఐ మీన్ సీరియస్లీ, రైట్. స్టార్టింగ్లో ఇష్టపడినప్పుడు అంత మంచిగా నడుస్తూ ఉంటుంది, ఒక్కసారి ఒక టైం పీరియడ్ వచ్చేసరికి వాళ్ళు ఏమనుకుంటారో, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, లేకపోతే లైక్ మన ఇద్దరి మధ్యలో ఈ డిఫరెన్సెస్ ఉంది, ఆ డిఫరెన్సెస్ అంటే ఇవన్నీ ముందే ఉన్నాయి, రైట్. డిఫరెన్సెస్ స్టార్టింగ్లోనే తెలుసు కదా. సో వియర్డ్, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్. ఓకే, మీ పర్సన్కి సొసైటీ గురించి చాలా ఎక్కువ కేర్, వాళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి. ఓకే, అందుకని వీళ్ళు అలా అని చెప్పేసి స్టెప్ తీసుకోకుండా ఆలోచిస్తూ ఉండడం అనమాట. అది చూపిస్తుంది. నేను ఒకసారి చెప్తాను, ధైర్యం చేసేసి ఒకసారి ఎస్ నాకు ఇది మనకు కావాలనుకున్నప్పుడు మనం ధైర్యం చేయకపోతే యూనివర్స్ కూడా హెల్ప్ చెయ్యదు, మీరు అక్కడే స్టక్ అయి ఉంటారు. నాకు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ నుంచి పర్సనల్ రీడింగ్కి సంబంధించి ఒక మెసేజ్ వచ్చిందనమాట. యాక్చువల్ నాకు తెలిసిన పర్సన్ నుంచి. ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. 2 days బ్యాక్ వచ్చింది. ఓకే, ఆ పర్సన్ మేము ఒకే స్కూల్లో ఉన్నప్పుడు అనమాట. నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ పర్సన్ 12 years నుంచి 15 years నుంచి
ఎలాంటి మూమెంట్ లేకున్నా అవతల వాళ్ళు మూవ్ అయిపోయినా కూడా వెయిట్ చేయడము, లైక్ ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు, స్టెప్ కూడా తీసుకోలేదు. 15 years ఇస్ లాంగ్ టైం వేస్ట్ అయిపోయింది, రైట్? సో అలాంటిది జరిగిందనమాట. నాకు అంటే ఎందుకు స్టక్ అయి ఉన్నారు, నచ్చనప్పుడు అంత బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదు. కష్టమో నష్టమో ఆ వన్ టైం మనం స్టెప్ తీసుకున్న తర్వాత డేస్ కొద్ది మర్చిపోతూ ఉంటాం, రైట్? సో ఈ స్టెప్ తీసుకోవడం మీ పర్సన్కి చాలా భయం, వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి అలాంటి ఎనర్జీ చూపిస్తుంది అనమాట. మాట్లాడుకుంటారేమో అని చెప్పేసి ధైర్యం చేయలేకపోతున్నారు. కానీ వీళ్ళు అలానే ఈ 4 of Cupsతో హ్యాపీగా కూడా లేరు. ఓకే, నాకు ఎందుకు ఇక్కడ నేను మీకు మాట చెప్తున్నాను, మీలోనే ఐ విల్ టెల్ యూ, నేను ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతున్నట్టు చెప్తాను. మీకు తెలుసు, ఎంత చెప్పినా సరే ఇక్కడ చాలామంది ఎనర్జీలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ కప్ చూపిస్తుంది 4 of Cups. మీలో మీరు డిసైడ్ అవ్వచ్చు, ఓకే నా పర్సన్ రాకపోతే నేనే వెళ్ళి మాట్లాడతాను, నేనే వెళ్ళి ఎమోషన్స్ చూపిస్తాను అన్న థాట్ ఆల్రెడీ మీకు వచ్చేసి ఉంటుంది, రైట్? నాకు ఇక్కడ చూడండి, ఆ కప్ ఎవరిది? మీదే. ఇంకొక కప్ అక్కడ. సరే అంత డిసప్పాయింట్లో ఎందుకున్నావు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని చెప్పి వెళ్ళడం లాంటిదనమాట. సో మీరు కూడా ఎలా అంటే సరే ఎన్నిసార్లు హర్ట్ అయినా ఇంకోసారి ఇచ్చి చూద్దాము అని అనుకోవడము. సో మీ పర్సన్కి మీరు అలా చేస్తే వాళ్ళు ఆ ఎనర్జీలో ఉంటారు, నేను మీకు ముందే చెప్తున్నాను. ఇది ఇంకా ఆన్ అండ్ ఆఫ్ కనెక్షన్లానే ఉంటుంది, ఓకే? సో ఆ కప్ అక్కడ ఇంకోటి వస్తుంది, ఇది మీది. ఇట్స్ ఓకే, బాధపడకు, ఐఎమ్ దేర్ ఆల్వేస్ విత్ యూ, నేను ఎప్పుడు నీకు హెల్ప్ చేస్తాను, ఏవైతే ఏమి అని చెప్పి అలాంటిది చూపిస్తుంది అనమాట, ఓకే? సో మీ పర్సన్ డిసప్పాయింటింగ్ ఎనర్జీలో ఉన్నారు, వాళ్ళ చుట్టూ ఉన్న ఎమోషన్స్ హ్యాపీగా లేవు. తొందరలో మీరే వెళ్ళి వీళ్ళని కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అలా లేకపోయినా ఇక్కడ సన్ కార్డ్తో ఫార్వర్డ్ మూమెంట్ అయితే చూపిస్తుంది. సమ్హౌ ఒక బ్రేవ్ స్టెప్ అయితే ఒకటి ఉంది. ఏదో వీళ్ళు ఎందుకంటే ఒకటి ఏదో ఎక్స్టర్నల్ ఎనర్జీ వస్తుంది మీ లైఫ్లో, సమ్వన్ ఎల్స్ ఈజ్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్, ఓకే? దానివల్ల ఈ పర్సన్ ఇక తప్పదు అని చెప్పేసి స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. ద సన్ చూపిస్తుంది. సన్ ఈజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ కార్డ్ ఇన్ ద టారో డెక్ అనమాట, ఓకే? సో ఈ పర్సన్ తప్పదు, నేను హ్యాపీ ఉండాలి అని చెప్పేసి అట్లీస్ట్ స్వార్థంతో అయినా సరే మీ సైడ్ ఒక హీలింగ్ ఎనర్జీ కావాలి అని చెప్పేసి ఒక ప్రాపర్ కమ్యూనికేషన్, ఒక ప్రాపర్ న్యూ బిగినింగ్తో వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంది. ఇక్కడ టైమింగ్ చూపించలేదు, ఐఎమ్ రియలీ సారీ. ఎప్పుడైనా రావచ్చు ఈ పర్సన్, ఓకే? నెక్స్ట్ 24 hours రావచ్చు, నెక్స్ట్ 48 రావచ్చు, కొంతమందికి మంత్స్లో కూడా రావచ్చు, ఓకే? సో ఇంట్రెస్టింగ్ ఎనర్జీ. కొంతమందికి ఎప్పుడు రావచ్చు అంటే ఈ పర్సన్ రావడానికి, ఒకవేళ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ ఉన్నారు, స్ప్లిట్ అయిపోయారు అంటే ప్రెగ్నెన్సీ గురించి గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది, ఓకే? అలా దానివల్ల కూడా మీరు కలిసే ఛాన్సెస్ అనమాట. రీసెంట్గా ఏదైనా మీరు అలా విడిపోయి ఉంటే ఆ న్యూస్ మిమ్మల్ని కలపడము అనమాట, అలాంటిది కూడా చూపిస్తుంది ఇక్కడ. సో ఇంట్రెస్టింగ్. సొసైటీ మనమే తయారు చేస్తాము, ఇట్ ఈస్ నాట్ దేర్, అది మనం చేసిందే, మనం కూడా అందులో ఉన్నాం, రైట్? ఈ సోల్మేట్ ఎనర్జీస్ ఇవన్నీ అక్కడ రిఫ్లెక్ట్ అయ్యేది. ఇవంతా యూనివర్స్ ఎందుకంటే అర్థం చేసుకొని యూ హ్యావ్ టు లివ్ యువర్ లైఫ్ అని చెప్పడానికి. మనము మన లైఫ్ని మనం బ్రతకాలి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని అంటే మనం ఎప్పుడు ఇంప్రూవ్ అవ్వలేము. ఇలా నేను మన తెలుగు వాళ్ళలోనే 2-3 పీపుల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నాను, ఓకే? చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. లైక్ వాళ్ళని చూస్తేనే తెలిసిపోతుంది నాకు, ఎనర్జీ నేను రిఫ్లెక్ట్ అయిపోతుంది నాకు. వాళ్ళు చాలా బాధపడ్డారు లైఫ్లో, కష్టపడి ఏదో చేసుకుంటున్నారు అని చెప్పి తెలుస్తుంది అనమాట. కానీ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎంత తక్కువ తెలుసు అసలు. చాలా నెగిటివ్గా కమెంట్స్ పెట్టడము, తక్కువ చూపించడము. మనము అట్ ది ఎండ్ ఆఫ్ ది డే హ్యూమన్, రైట్? వాళ్ళు అదే కోరుకుంటున్నారు, మనం ఏం కోరుకుంటున్నాము, ఎవరు అలా చూడరు. బట్ ఎనీవే ఏంటంటే నేను అనేది బ్రేవ్ స్టెప్. మీరైనా సరే ఎవరైనా స్టక్ అయిపోయి ఉన్నారు, సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు, ఏదైనా వర్క్ చేయాలనుకున్నా, నో, డోంట్ డూ దాట్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు లైఫ్లో లైక్ లాస్ట్ బ్రెత్లో ఉన్నప్పుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు బాధపడకూడదు. నేను ఇది చేయలేదే, అది చేయలేదే, వాళ్ళ మాట విని వీళ్ళ మాట విని అని చెప్పేసి అని అనుకుంటే కష్టమైపోతుంది, రైట్? సో మనసుకు నచ్చినది చేయడము, ఏజ్ అనేది కూడా మ్యాటర్ కాకుండా మీకు ఇష్టం అనిపిస్తుంది, కొన్ని రోజుల నుంచి చేయాలనుకుంటున్నారంటే చేసేయండి, ఓకే? బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, మీ యాక్షన్స్ వల్ల ఒకరిని ఎప్పుడు హర్ట్ చేయకూడదు, అంతే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకే? ఓకే, మీ పర్సన్ నుంచి మెసేజెస్ చూద్దాము. ఇవాళ వీళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారని.
లెట్ మీ పర్సీవ్ యూ వచ్చే అంటే ఇంకా నాకు ఇక్కడ మెసేజెస్ దగ్గర వస్తుంది చూడండి, కష్టము ఎక్స్ప్లెయిన్ చేయడానికి. లెట్ మీ పర్సీవ్ యూ అని అంటే నేను గెలుచుకుంటాను, లెట్ మీ డూ ఇట్ అని చెప్పడం లాంటిది అనమాట. ఓకే, అయిపోయా. ఇంకా నాకు ఇక్కడ ఇంకా చాలా కష్టం ఇంకా నాకు ఇప్పుడు మెసేజెస్ ఇవ్వడం. ఓకే, యు ఆర్ టూ గుడ్ ఫర్ మీ. మీరు ఈ పర్సన్తో చాలా, నేను అన్నాను ఇక్కడ 4 of Cups ఎనర్జీస్తో, ఇది విన్న వెంటనే మీకే అయ్యో అని జాలి అనిపించేసి వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడడం లాంటిదని, వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేయడం లాంటిది అనమాట. ఓకే, ఈ పర్సన్కి తెలుసు మీరు వాళ్ళతో చాలా మంచిగా ఉంటారు అని చెప్పేసి. మంచితనం కూడా ఒక లెవెల్ వరకే ఉండాలి ఎప్పుడైనా సరే. అన్నీ మనము చెడ్డ అయినా సరే మంచి అయినా సరే ఏదైనా సరే ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. బ్యాలెన్స్ లేకపోతే ఇట్స్ సో డిఫికల్ట్. ఓకే, ఐ హ్యావ్ సో మచ్ టు సే టు యూ. ఈ పర్సన్కి మీతో ఏదో చెప్పాలని ఉంది, చాలా చాలా చెప్పాలని ఉంది. ఓకే, మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి హైడ్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, ఐ విల్ నెవర్ లవ్ యూ అనదర్ లైక్ ఐ లవ్ యూ. అంటే మిమ్మల్ని ఇష్టపడినంత వీళ్ళు ఏ పర్సన్ని ఎవరిని ఇష్టపడలేకపోతున్నారు అని చెప్పేసి అర్థం. ఓకే, యువర్ ప్రజెన్స్ ఇన్ మై లైఫ్ హ్యాస్ టర్న్డ్ మై వరల్డ్ అప్సైడ్ డౌన్. ఈ పర్సన్కి మీరు వాళ్ళ లైఫ్లో ఎంటర్ అయిన వెంటనే చాలా డిఫరెంట్ అనిపించుండొచ్చు. లైక్ మీరు ఇక్కడ టారో రీడింగ్స్ చూస్తున్నారంటేనే ఐ అండర్స్టాండ్ దట్ ఎనర్జీ అలా రిఫ్లెక్ట్ అవుతుంది, హై వైబ్రేషనల్ ఉండొచ్చు. ఇంకా ఎలా అంటే వెరీ కేరింగ్, వెరీ ఇంపాత్ కైండ్ ఆఫ్ కనెక్షన్, లైక్ క్యారెక్టరిస్టిక్ ఉండొచ్చు మీలో. అందుకనే ఏమవుతుందంటే అలాంటి పర్సన్ ఒకసారిగా లైక్ ఎప్పుడు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయలేని వాళ్ళు లైక్ థింగ్స్ని ఎక్స్పీరియన్స్ చేసేసరికి వాళ్ళకి డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట. సో మీ ప్రజెన్స్ ఈ పర్సన్స్ లైఫ్లో లైక్ చాలా డిఫరెన్స్ అనేది తీసుకొచ్చింది, చాలా మొత్తం వాళ్ళ వే ఆఫ్ థింకింగ్నే మార్చేసింది అనమాట. ఓకే, అందుకనే ఈ కనెక్షన్స్ కూడా జరిగేది, యూనివర్స్ పంపించేదే అందుకని ఈ పీపుల్ని. ఓకే, 1 second. ఓకే, లెట్స్ సీ లాస్ట్ 1 more మెసేజ్ చూద్దాము. నేను ఏదో చెప్పాలనుకున్నాను మర్చిపోతే, ఏందబ్బా అది, ఏదో చెప్పాలనుకున్నానే, ఏం చెప్పాలనుకున్నానబ్బా గుర్తుకు రావట్లేదు. ఇట్స్ ఓకే, లాస్ట్ మెసేజ్. జస్ట్ సే సంథింగ్ టు మీ. మీరు ఒకవేళ సైలెంట్గా ఉంటే ఈ పర్సన్కి వీళ్ళు ఏంటంటే జస్ట్ మీరు మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. ఓకే, ఏం చెప్పాలనుకున్నాను, ఓకే మర్చిపోయాను, ఇంకా మనది గుర్తుకు రాదు, గుర్తొచ్చినప్పుడు చెప్తాను. ఎనీవే, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ మీకు నచ్చింది, రెజనేట్ అయ్యిందని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు పోయి కొంచెం సేపు పార్క్లో కూర్చుంటాను. బాయ్ బాయ్, టేక్ కేర్.